ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు చేరే అవకాశం ఉంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ రోజు అయితే వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ప్రధానంగా ఏదైతే ఒడిశా పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏదైతే గోపాల్పురం ఉందో ఆ గోపాల్పురం ప్రాంతంలో అయితే ఈ యొక్క వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా తీరం వాయుగుండంగా మారిన ప్రభావం కారణంగా తీరం వెంబడి 50 నుండి 65 కిలోమీటర్ల వేగంతో అయితే తీవ్రంగా గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఈ వేటకు వెళ్లే వాళ్ళు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దు అనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని, ఎక్కడైతే ఈ యొక్క లోపల టూరిజం కి సంబంధించి ప్రస్తుతం దసరా సంబరాలు కావడంతో సముద్రంలో అయితే ఒక విహార యాత్రను అయితే నిర్వహిస్తుంటారు, దాన్ని కూడా ప్రస్తుతం నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వాయుగుండ ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ ఎత్తున అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది. అవతల హైదరాబాద్ లో అయితే అత్యధికంగా వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు అవతల ఒడిశా పరిసర ప్రాంతం ఏదైతే అక్కడ ఉందో గోపాల్పురం పరిసర ప్రాంతాలతో పాటు కాకినాడ, అలానే ఏలూరు, బాపట్ల ఈ యొక్క జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే ప్రస్తుతం అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు కృష్ణా, ఏలూరు జిల్లాల్లో కూడా ఈ యొక్క సంబంధించి పూర్తిగా మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. రాయలసీమలో అయితే మోస్తారు నుండి కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. హోంమంత్రి కూడా సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా సరే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఈ యొక్క వరద ప్రభావంతో ఎవరు కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎవరు ఉండదన్న విషయాన్ని తెలియజేస్తూ వాటికి సపరేట్ గా ఒక షెల్టర్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసి ఆ షెల్టర్స్ లో వాళ్ళందరినీ కూడా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ వచ్చే విధంగా ఈ యొక్క వర్షపాత నమోదు ఏ విధంగా వస్తుంది, అలానే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రజలంతా కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు మెసేజ్ అలర్ట్స్ కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటు అధికారులు కూడా ప్రస్తుతం ఎక్కడికక్కడ వీళ్ళన్నింటినీ కూడా ఏర్పాట్లు చేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి రాగల 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వీటితో పాటు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ పోర్టులు ఏవైతే ఉన్నాయో కృష్ణపట్నం పోర్టు కావచ్చు, విశాఖపట్నం పోర్టు కావచ్చు, ఈ యొక్క పోర్టులన్నింటి కూడా ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉంది. అలానే అల్లూరు జిల్లా ఏదైతే పాడేరు, అరకు నుండి వచ్చే ఘాట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ప్రస్తుతం నిషేధంగా ఆ యొక్క ప్రాంతాల్లో ఎవరు కూడా ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అయితే ప్రైవేట్ వెహికల్స్ మాత్రం అలౌ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కొండ చెరువులు విరిగిపడే అవకాశం ఉండడంతో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే వాహనదారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. అలానే కేకే లైన్స్ ఏవైతే ఉన్నాయో రైల్వే ట్రాక్, ఈ యొక్క గృహల మధ్యగా వెళ్లే అరకు వెళ్లే వెహికల్స్ ని కూడా ట్రైన్స్ ని కూడా ప్రస్తుతం అయితే టైం షెడ్యూల్స్ ని కూడా మారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మొత్తాన్ని కూడా పర్యవేక్షించడానికి అయితే హోంమంత్రి అనితతో పాటు అలానే జిల్లాల యంత్రాంగం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క 3 జిల్లాల్లో పాటు ఉత్తరాంధ్రలో ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయో ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ముఖ్యంగా తీరం వెంబడి ఎవరు వెళ్ళొద్దనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అవతల ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా భారీగా వర్ష ప్రభావం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. రాగల 2 రోజులు కూడా మరింత వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులతో తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వాయుగుండ ప్రభావం ఎక్కడైతే ఉందో ఈ వాయుగుండ ప్రభావం ఉన్న పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఈదురుగా అత్యధికంగా వీసే అవకాశం ఉండడంతో ఈ యొక్క శిథిల వ్యవస్థలో ఉన్న ఈ యొక్క భవనాల వద్ద ఎవరు ఉండొద్దనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో అయితే జీవీఎంసీ ముందస్తు చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ ఈ యొక్క డ్రైన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి బృందాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడైనా వాటర్ నిల్వ ఉంటే వెంటనే ఆ యొక్క నీటిని డ్రైన్ సిస్టమ్ లో ఇబ్బంది లేకుండా వెంటనే వాటిని సరిచేసే ప్రయత్నాన్ని కూడా చేస్తుంది. దానికి సంబంధించి పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తం అయితే టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సాయికరణంతో సూర్యప్రకాష్ రాజన్.